హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ మూవీ మరి ఇవాళ రిలీజ్ అయింది. సో అప్పట్లో ఆ మ్యాడ్ మూవీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి మంచి హిట్ అయితే సొంతం చేసుకుంది. మరి ఇప్పుడు సీక్వెల్ కాస్త ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసాయి ఈ సినిమా మీద. మరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా? మ్యాడ్ స్క్వేర్ పైన మీ రివ్యూ ఏంటి సార్? మనకి ఈ మధ్య కాలంలో ఒక రకమైన అంటే జబర్దస్త్ తరహా సినిమాలు రావడం అనేది బాగా పెరిగింది. సో దాంతో ఒక సినిమా హిట్ కాగానే వరుసగా 2, 3 తీసుకుంటా వెళ్తా ఉన్నారు. సో అలాగా మ్యాడ్ సినిమా ఫస్ట్ హిట్ అవ్వడం, దాని తర్వాత అదే కాస్టింగ్తో అదే డైరెక్టర్తో మళ్ళీ రెండో సినిమా మొదలైంది. దీని పేరు మ్యాడ్ స్క్వేర్ అని పెట్టారు. నిజానికి దీన్ని హ్యాంగ్ ఓవర్ సినిమాతో కంపేర్ చేస్తున్నారు, కానీ మాది డిఫరెంట్ సినిమా అని చెప్తున్నారు. సో ఈ సినిమా రివ్యూలోకి వెళ్ళే ముందు అసలు కాస్టింగ్ ఏంటి అనేది చూస్తే సేమ్ వాళ్ళే ఉన్నారు. నాని నితిన్ ఎన్టీఆర్ వాళ్ళ బావమరిది, తర్వాత రామ్ నితిన్, సంగీత్ శోభన్ మన సంతోష్ శోభన్ వాళ్ళ బ్రదరు. సో వీళ్ళు బేసిక్గా హీరోయిన్ ప్రియాంక జువాల్కర్. ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన కళ్యాణ్ శంకర్ చేశాడు. దాని తర్వాత నాగవంశీ, ముఖ్యంగా వీళ్ళిద్దరు పేర్లు వేశారు. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య. సో సితారా మూవీస్ వాళ్ళది. దీని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరోలో, వెరీ పాపులర్ తెలంగాణకు సంబంధించి. కెమెరా శ్యామ్ దత్ సైనుద్దీన్, అతను కూడా ఈ మధ్యకాలంలో చాలా తెలుగు సినిమాలకి చేస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం తమన్కి ఇచ్చారు. ఇది బేసిక్గా. ఇక కథలోకి వెళ్తే ఇది నిజానికి జబర్దస్త్ని బిగ్ స్క్రీన్ మీద చూసినట్టు ఉంటుంది కాబట్టి ఉంటుంది తప్ప కథగా ఏమీ ఉండదు. కథలో అంటే ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ జెడ్ వరకు ఒక ట్రావెల్ ఎలా ఉంటుందో అది ఆ ట్విస్ట్లు అది ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఒక హిలేరియస్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకొని అక్కడ ఫన్ క్రియేట్ చేయడం అనేది బేసిక్గా మనకి జబర్దస్త్ మోడల్. జబర్దస్త్లో ఒక చిన్న స్కిట్ లాంటివి ఉంటాయి, దాన్ని చుట్టూ కామెడీ చేయడం, కొన్ని క్యారెక్టర్ల చుట్టూ కామెడీ చేయడం అనేది మనకి ఉంది. దాంతో సినిమాల్లో కూడా అలాంటివే తీసుకొస్తున్నారు ఈ మధ్య. అందువల్ల కథగా దీంట్లో ఏమీ లేదు. సో ఇదేంటంటే కాలేజీ స్టూడెంట్స్ కొంతమంది గోవాకి వెళ్ళడం, పెళ్ళికి వెళ్ళడం, అక్కడ ఏమేమి జరిగిందనేది బేసిక్గా కథ. సో స్క్రీన్ ప్లే పరంగా తీసుకున్నప్పుడు జైల్లో లడ్డు ఉంటాడు. లడ్డు తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు. ఆ ఫ్లాష్ బ్యాక్లో పెళ్లి ఎపిసోడ్ వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మ్యాక్సిమం పెళ్లి ఎపిసోడ్తో నడిపారు. ఆ పెళ్లి ఎపిసోడ్ ఒక 1/2 అవర్ వరకు ఉంటుంది. సో ఇదంతా కూడా అంటే దీంట్లో లాజిక్ కానీ ఏమీ ఉండదు. మనకు అంత టైం ఇయ్యరు. ఇప్పుడు జబర్దస్త్ వస్తున్నప్పుడు చాలాసార్లు మనకేమీ లాజిక్ ఉండదు, అది పనికిమాలిన కామెడీ అనిపిస్తుంది, కానీ ఆ టైంకి మనం ఎంటర్టైన్ అయిపోతాం, నవ్వు వస్తుంది, సరదాగా గడిచిపోతుంది అనమాట. అది దాని బలం. కరోనా టైంలో జబర్దస్త్ వీడియోలు లక్షలు మిలియన్స్ కొద్ది వ్యూస్ ఎందుకు వచ్చాయంటే ఆ టైంలో ఖాళీగా ఉండి మా డిప్రెషన్లో ఉండి యాంగ్జైటీలో ఉన్న వాళ్ళకి అది ఒక రిలీఫ్ ఇచ్చింది ఆ రకంగా. సో ఈ సినిమా కూడా అలాంటిది అనమాట. ఈ వీళ్ళందరూ చేసే కామెడీ, ఈ కామెడీలో ఏంటంటే ప్రధానంగా మన కామెడీ చాలాసార్లు ఎప్పటి వరకు అవుట్ అవుతుందంటే వాట్ నెక్స్ట్ అనేది మనం గెస్ చేయలేనప్పుడు. సో ఆ ట్విస్ట్లు, కామెడీలో కూడా ట్విస్ట్లు ఉంటాయి, సస్పెన్స్ ఉంటుంది. దాన్ని బాగా మెయింటైన్ చేస్తారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో చాలా బాగా మెయింటైన్ చేశారు. అంటే ఎక్కడ మనకి నెక్స్ట్ డైలాగ్ ఏంటి, నెక్స్ట్ ఏ క్యారెక్టర్ ఏం మాట్లాడుతుంది, మనం గెస్ చేయలేని ఒక సర్ప్రైజ్ వల్ల మనకి కామెడీ వస్తుంది. సో అలాంటి ఒక స్క్రీన్ ప్లే ప్యాటర్న్ని దీంట్లో చాలా బాగా తీసుకొచ్చారు. ఇది జబర్దస్త్ లాంటి, ఇవి హ్యాంగ్ ఓవర్ లాంటి సినిమాల నుంచి వచ్చింది. సో దాన్నే ఇక్కడ తీసుకున్నారు. ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళి డిఫరెంట్ క్యారెక్టర్లు, క్యామియో క్యారెక్టర్లు, అంటే చాలా క్యామియో క్యారెక్టర్లు ఎంటర్ అవుతూ ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజు, డైలాగ్స్, సీన్స్, క్యారెక్టర్స్, ఈ ప్యాటర్న్లో ఈ సినిమా వెళ్తుందన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా అంటే కామెడీ తీసుకుని వచ్చింది. మనకు లాజిక్ని మామూలుగా కామెడీ సినిమాల్లో చాలాసార్లు లాజిక్లు మనం ఎక్స్పెక్ట్ చేయం, ఎందుకంటే కామెడీ వచ్చిందా లేదనేది ఇంపార్టెంట్, కానీ లాజిక్ అక్కడ అవసరమా లేదని మనం పట్టించుకోం. జబర్దస్త్ అంతే కదా. జబర్దస్త్ మన కామెడీ లాజిక్లు చూసేవాడు జబర్దస్త్ 1 మినిట్ కూడా చూడలేడు. ఇదేం లాజిక్ రా ఇది అనుకుంటాం. అక్కడ లాజిక్ ఇంపార్టెంట్ కాదు, కామెడీ వర్కౌట్ అయిందా లేదా అదే ఇంపార్టెంట్. సో ఆ ప్యాటర్న్లో సినిమా ఫస్ట్ హాఫ్ అంతా వెళ్ళింది. సెకండ్ హాఫ్లో కొంచెం అంటే ఒక ఎమోషనల్ దీన్ని కూడా తీసుకురావడానికి ట్రై చేశారు.
సెకండ్ హాఫ్ లో కూడా మనకి సునీల్ సత్య రాజేష్ క్యారెక్టర్ల మధ్య కామెడీ బాగానే వర్కౌట్ అయింది. అయితే ఇక్కడ ఈ సినిమాలో ఓవరాల్ గా ఆ, ఈ మెయిన్ గా ఈ ముగ్గురు ఆర్టిస్టులు లడ్డు క్యారెక్టరు సునీల్ సత్యం రాజేష్ వీళ్ళ పర్ఫెక్ట్ ప్లేస్మెంట్లు కామెడీ అంతా వర్కౌట్ అయింది. అయితే ఏమైందంటే ఓన్లీ కామెడీకి అంటే జబర్దస్త్ సీన్లంతా వరుసగా వేసి సినిమా తీస్తే చూస్తారా అంటే ఒక ప్రాబ్లం అయితే దీంట్లో ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే చాలా చోట్ల వీళ్ళు కామెడీ కోసమే సీన్లు రాసుకుంటూ వెళ్ళడం వల్ల ఫోర్స్గా ఆ సీన్లలో కామెడీ వర్కౌట్ అవ్వలేదు. మనకి జబర్దస్త్లో కూడా అదే ప్రాబ్లం ఉంటుంది. చాలాసార్లు వాళ్ళు కామెడీ చేస్తున్నట్టు వాళ్ళు నవ్వుతుంటారు, మనకు నవ్వు రాని సిచ్యువేషన్లు ఉంటాయి. అవి పేలవు అనమాట. అంటే అన్ని ఏది పేలుతాయి ఎవడికి తెలియదు కదా, పేలినాక కదా తెలిసేది. సో అలాంటి ప్రాబ్లం ఉంది. ఫోర్స్డ్ చాలా చోట్ల ఏంటంటే ఫోర్స్డ్ కామెడీ పెట్టారు, దానివల్ల వర్కౌట్ అవ్వలేదు. అయితే దీని ఇంకొక తెలివిగా ఏం చేశారంటే వీళ్ళు లెంగ్త్ ఎక్కువ పెట్టలేదు. ఆ, ఈ కామెడీకి కూడా అదే ఎక్కడ ఆపాలో ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియాలి. దాన్ని ఏమంటారంటే హాలీవుడ్ స్టైల్లో ఎంటర్ లేట్ ఎగ్జిట్ అర్లీ అంటారు. సీన్లోకి లేట్గా ఎంటర్ అయ్యి త్వరగా ఎగ్జిట్ అవ్వాలి. దట్ ఈస్ ద బెస్ట్ సీన్ కన్స్ట్రక్ట్ చేసి మెథడ్ హాలీవుడ్ స్క్రీన్ ప్లేలో చెప్పిస్తారు అనమాట. అటువంటి టెక్నిక్ ఉంది ఇక్కడ. అంటే కథలో ఆ సీన్లోకి లేట్గా ఎంటర్ అయ్యి అర్లీగా సీను అవగానే ఇంకా లాక్కూడదు. కామెడీ వర్కౌట్ అయింది అనుకుంటే ఎండ్ చేసేయాలి. అట్లాంటి చాలా చోట్ల ఉన్నాయి, చాలా చోట్ల లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఫోర్స్డ్గా లాగిన ఫీలింగ్ మనకు కామెడీ రావట్లేదు. అయితే కొన్ని సీన్లు ముఖ్యంగా ఈ పెళ్లి సీన్ 30 మినిట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా థియేటర్ అంతా నవ్వులతో ఇదైపోతుంది. మనకి పెళ్లి ఫాదర్ క్యారెక్టర్ చదివింపులు ఎలా ఎవరెవరు చదివిస్తానో చెప్పే పద్ధతి అదంతా కూడా బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. సో అట్లాగే తెలంగాణ యాసలో ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. దాంట్లో వచ్చే ఫన్ మనకి ఈ సినిమాలో కూడా జనరేట్ చేశారు, నేచురల్గా జనరేట్ చేశారు. సో ఈ ప్లస్లు మైనస్లు చెప్పాలంటే డైరెక్టర్ చాలా గ్రిప్పింగ్గా కామెడీని చేయగలిగాడు. ఎమోషనల్ విషయంలో ఫెయిల్ అయ్యాడు, కొన్నిట్లో కామెడీలో కూడా ఫెయిల్ అయ్యాడు. ఫోర్స్డ్ కామెడీ వచ్చింది. ఓవరాల్గా డైరెక్టర్కి మనం మంచి పార్స్ మార్కులే వేయచ్చు. ఇక రెండవది పర్ఫార్మెన్స్. దీంట్లో నాకైతే ప్రధానంగా నాని నితిన్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. అదే కాకుండా మిగతా ముగ్గురు కూడా రామ్ నితిన్ కానీ సంగీత్ శోభన్ కూడా బాగా చేశారు. అట్లాగే పండు క్యారెక్టర్ కూడా బాగా నవ్వించగలిగాడు. ఇక మ్యూజిక్ దీనికి చాలా బాగుంది. సిసిరిలో సాంగ్స్ కానీ తమనిచ్చిన మ్యూజిక్ కానీ పర్ఫెక్ట్గా కుదిరింది. సో మ్యూజిక్ కూడా అడ్వాంటేజ్. అట్లాగే శ్యామ్ దత్ ఆయన ఏ సినిమాలు కెమెరామెన్గా పనిచేసినా ఆ సినిమాలు విజువల్గా బాగుంటాయి. అంటే కామెడీ అని చెప్పి ఏదో విజువల్గా చుట్టేద్దామని కాకుండా విజువల్గా కూడా బాగా కేర్ తీసుకొని చేశారు. మనకి విజువల్గా కూడా ప్రజెన్స్ అనేది చాలా బాగా ఉంటుంది. సో అంటే ఇటు కమెడియన్ సపరేట్గా ఇదేంటంటే అందరూ కమెడియన్లే, దీంట్లో సపరేట్ కమెడియన్స్ అంటూ ఏం లేదు. అయినప్పటికీ కూడా సునీల్ సత్యం రాజేష్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో ఇక మైనస్లు చెప్పుకోవాలంటే ప్రధానంగా ఏంటంటే దీంట్లో ఫోర్స్డ్ కామెడీ, ఎమోషనల్ ఇంపాక్ట్ లేకపోవడం,